అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి అపర కుబేర్లు కావాలి అంటే ఉన్న పలంగా మనము రిచ్ అయిపోవాలి అంటే పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి అని అంటారు. అది అవును. ఎంతవరకు అసలు నిజం అంటే ఏం చెప్తారు? ప్రతి నిత్యము ప్రతి మనిషి కూడా పంచభూతాలతోనే కనెక్ట్ అయి ఉంటాం. ఉదాహరణకి నాలో పంచభూతాలతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాను, నువ్వు కూడా పంచభూతాలతోనే కనెక్ట్ అయి ఉంటావు. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా పంచభూతాలతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఉన్నతంగా ఎదగాలనుకున్నా, జీవితంలో ఉన్నత స్థాయి శిఖరాలను మీరు అవరోధించాలనుకున్నా ముందు పంచభూతాలతో మమేకమవ్వాలి. ఉదాహరణకి మనకి మూలాధార నుంచి సహస్రార వరకు, మూలాధారం అంటే కింద ఉంటుంది, సహస్రార అంటే శిరస్సు పైన ఉంటుందమ్మా. ఈ చక్రాస్కి మనకి సంబంధం ఉంది. అది ఏమిటి అంటే మూలాధార చక్రము అంటే భూమి అని అర్థం. అంటే భూతత్వానికి సంబంధించింది మూలాధార చక్రం. తర్వాత ఉండేది స్వాదిష్టాన చక్రం, అంటే మన బెల్ట్ పెట్టుకుంటాం కదమ్మా పురుషులు, ఆ బెల్ట్ పెట్టే భాగంలో ఉండేది స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రంలో సంబంధించి అది నీరు, పంచభూతాల్లో ఒకటైన నీరు. అంటే మూడో చక్రం మణిపురా చక్రము, అంటే బొడ్డు దగ్గర ఉంటుందమ్మా. ఇది పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వము. అంటే అగ్నికి సంబంధించి అక్కడ అంటే ఏంటంటే మన తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే అక్కడ అగ్ని స్టార్ట్ అవుతుంది కాబట్టి అందువల్ల అక్కడ మణిపురా చక్రం అంతా కూడా అగ్నితత్వము. ఇకపోతే అనాహత చక్రం, అనాహత చక్రం అంటే హృదయం అందు ఉండేదమ్మా. ఈ చక్రానికి వాయువు అంటే గాలి, పంచభూతాల్లో ఒకటైన గాలి. అదేవిధంగా విశుద్ధి చక్రం అంటే ఇక్కడ మెడ భాగం మందు ఉండేది విశుద్ధి చక్రం. ఇక్కడ మనకి ఆకాశతత్వం అంటే ఇక్కడ పంచభూతాలలో 5 తత్వాలు కూడా మన 7 చక్రాల్లో మనలో మమేకమై ఉన్నాం. కాబట్టి ప్రతి నిత్యము కూడా మనం పంచభూతాలతో మమేకమవుతూ పంచభూతాలకి కృతజ్ఞత చెబుతూ అప్పుడు మీరు యూనివర్స్ ని వేడుకోవాలి, మీ సంకల్పాలు చెప్పుకోవాలి, విజువలైజేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం చూసినప్పుడు వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, అలాగే వాళ్ళ రాశి ఏమిటి, వాళ్ళకి జరుగుతున్న దశ ఏమిటి చూసి వారికి ఏ తత్వం లోపించింది, అది భూతత్వమా లేక అగ్నితత్వమా, ఎక్కడైతే మీకు గ్రహస్థితి అనుకూలత లేదో అక్కడ మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉంటాం. ఎక్కడ చూసినా దేంట్లోంచి వెళ్ళినా కూడా పంచభూతాలతో కనెక్ట్ అవుతూనే ప్రతి సబ్జెక్టు నడుస్తూ ఉంటది. మనం జీవించి ఉన్నాము, మనుగడ జరుగుతుంది అనంటే పంచభూతాలు అనుగ్రహం మనకి లేనిదే ఏది జరగదమ్మా. కాబట్టి ఉన్నతంగా మీరు ఎదగాలి అంటే ఉదయం లేవగానే ముందుగా పంచభూతాలలో ఒకటైన భూమికి నమస్కారం చేసుకోవాలి. అంటే బెడ్ నుంచి లేవటంతోనే భూదేవికి నమస్కారం చేసుకుని అమ్మా నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని. కన్న తల్లిదండ్రుల అనుగ్రహం తర్వాత మనకి భూదేవి అనుగ్రహం చాలా ముఖ్యం. భూదేవి అనుగ్రహం తీసుకున్న తర్వాత వాటర్ తాగుతూ గానీ లేక స్నానం చేస్తూ గానీ మొహం గడుగుతూ గానీ నీటితో మనం మమేకమవుతూ ఉంటాం. కాబట్టి ఆ సమయంలో నీటికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు అగ్నితోనే మనం ఆహారం వండుకు తింటాం కాబట్టి అగ్నికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఆహారం తిన్నప్పుడల్లా కూడా ఇది తయారు చేయడానికి నీ సహాయం తీసుకున్నాం కాబట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పి. ఇక్కడ వాయువు అంటే శ్వాస తీసుకుంటున్నామంటే వాయువు లేనిదే మనం శ్వాస తీసుకోలేము, ఇది జగమెరిగిన సత్యమే కదా. కాబట్టి వాయువుకి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఇకపోతే ఆకాశతత్వం ఎప్పుడు మనకు ఒక గొడుగులాగా నీడలాగా ఉంటూ మన కాపాడుతూ ఉంటుంది ఆకాశం. కాబట్టి మనం ఇలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాము అంటే ఒక ఇంట్లో ఉన్నట్లుగా మనకి ఆకాశం గొడుగులాగా ఉంటుంది. కాబట్టి ఆకాశానికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. అంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ స్కైలోకి వెళ్ళారో ఆకాశాన్ని ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి పని చేసినప్పుడు ఈ జీవితంలో మన మనుగడకి ఎదుగుదలకి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెకను కూడా మనసులో ఒక కృతజ్ఞత అనేది మీలో కలిగి ఉంటే మీ ఎదుగుదల చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏదైతే చెప్తున్నారో ఎదుటి వ్యక్తుల నుంచి అది వస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రతి నిత్యము కూడా పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి. ఈ పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే 7 చక్రాలు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి.
7 చక్రాలు యాక్టివ్గా ఉండాలి అంటే పంచభూతాలతో మమేకమవుతూ ఉండాలి. పంచభూతాలు కావచ్చు, అలాగే వెంటనే మన కోరికలు తీరాలంటే యూనివర్స్ కావచ్చు, మీరు నమ్మే దైవం కావచ్చు. ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, రేపటి గురించి ఉండదు, నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించవు, ప్రజెంట్లో మాత్రమే ఉండగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్లో ఉంటావో నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. బిజినెస్ చేసే వాళ్ళకి సరైన థాట్స్ వస్తాయి. అలాగే ఈ థాట్ ప్రభావం మిమ్మల్ని డబ్బుని ఆకర్షించే విధానంగా తీసుకొస్తుంది. మీ ఆలోచనే మీ పెట్టుబడి, మీ థాట్ ప్రాసెసే మీ జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రతి మనిషి డబ్బుంటేనే సంపాదన అనేది ఇంతవరకు రోజులు రా. తెలివితేటలతో థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మీ పెట్టుబడి ఓన్లీ మీ ఆలోచనతో డబ్బుని ఆకర్షించవచ్చు, ఒక మాటతో డబ్బుని ఆకర్షించవచ్చు. అంటే డబ్బు ఎలా వస్తుంది అని అంటే మీ తెలివితేటలను ఉపయోగిస్తే ఈజీగా వస్తుంది. తెలివితేటలు ఎలా ఉపయోగపడాలంటే నీకు ఆలోచన నీవు చెప్పిన విధంగా నీకు అనుకూలంగా ఉండాలి. ఆలోచన ఎప్పుడూ కూడా నీ కంట్రోల్లో ఉండాలి. అవి నీ కంట్రోల్లో ఉండాలి అంటే ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేస్తూ పంచభూతాలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరితో కృతజ్ఞతాభావంతో మెసులుకుంటూ నువ్వు గనక జీవితాన్ని జీవిస్తూ ఉంటే నువ్వు అంటే డబ్బుని ఆకర్షించక్కర్లేదమ్మా, డబ్బే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. డబ్బుతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే వీరు బంధువులు, అలాగే వీరు కొలీగ్స్ ఎవరైనప్పుడు చివరికి వీళ్ళ మేనేజర్, పనిచేసే సంస్థలో మేనేజర్ కావచ్చు లేదు ఎండి కావచ్చు, అందరూ కూడా ఇన్ని ఆకర్షిస్తారు. ఎందుకని? వీరు ఎప్పుడు కూడా పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. వీరిలో ఉన్న పంచభూతాలు ప్రేమతత్వంతో ఉంటే ఎదుటి వారిలో ఉన్న పంచభూతాలు వీరికి ప్రేమను పంచుతాయి. వారు దేశం పంచినప్పటికీ మీరు ప్రేమను పంచగలిగితే క్రమక్రమేపీ వారు కూడా మీకు ప్రేమను పంచగలుగుతారు. అందువల్లే పంచభూతాలతో మమేకమైన వారికి జీవితంలో అద్భుత ఫలితాలు వస్తాయని చెప్తున్నాం. అంటే పంచభూతాలని ఎల్లప్పుడు మనం కొంచెం గౌరవిస్తూ ఉండాలి. మనకు సహకరిస్తున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వాటికి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అంటారు. అంతే తల్లి, అలాగే ఉండాలి. అలా ఉంటే అద్భుత ఫలితాలు మీరు తెలియకుండానే మీకు కనపడతా ఉంటాయమ్మా. గురుగారు ఒకసారి మన క్లాసెస్ గురించి. తప్పకుండా అమ్మా. అంటే మన క్లాసెస్ ఏప్రిల్ నెలలో జరుగుతూ ఉన్నాయమ్మా, మణి మంత్ర క్లాసెస్. ఈ క్లాసులో ఎవరైతే పాల్గొంటారో వారికి ధనాన్ని ఆకర్షించడం ఎలా, ప్రతి ఒక్కరూ ధనాన్ని ఆకర్షిస్తారు, కానీ ఈజీగా ఎలా ధనాన్ని ఆకర్షించాలి, లైఫ్లో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఎలాంటి మెడిటేషన్ చేయాలి, బాంధవ్యాలు సరి చేసుకోవటం ఎలా, అలాగే నిత్య జీవితంలో మనిషి ఎలాంటి అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాము, అలాగే మనం ఎలాంటి తప్పులు చేయటం వల్ల మనం అనుకున్న గోల్స్ రీచ్ కాలేకపోతున్నాం, ఒక విద్యార్థి ఎందుకని చదువులో వెనకబడిపోతూ ఉన్నాడు, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ క్లాస్లో తెలియచేసి వారిని ఈ యొక్క 7 days లోనే అంచెలంచెలుగా మానసికంగా మెంటల్గా వాళ్ళని యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా జీవితంలో సక్సెస్ బాటలో నడపడానికి బాగా ఉపయోగపడతాయమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుస్వామి. నేను మొన్న ఈ ఉగాది స్పెషల్ డాక్టర్ జేకేఆర్ గారి మనీ మంత్ర క్లాసుల్లో అటెండ్ అయ్యానండి. అటెండ్ అయినాక సార్ చెప్పినటువంటి అన్ని రకాల అఫర్మేషన్స్, మెడిటేషన్స్ అన్నీ చేశాను. అయితే మా పాపకి 21 మార్చిన లివర్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పారు. ఈ ఉగాది స్పెషల్ ఏదైతే ఉందో మనీ మంత్ర క్లాసులు అటెండ్ అయినాక సార్ని కలిసిన తర్వాత నాకు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే నిన్న 2 ఏప్రిల్న మళ్ళా లివర్ టెస్ట్ చేయటం జరిగింది. పాపకి చాలా ఆరోగ్యంగా ఉందని, చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. గురువుగారి క్లాసులు అటెండ్ అయినాక ఇలాంటి మిరాకిల్ జరగటం చాలా అద్భుతము. నా జీవితం ధన్యమైపోయింది. థ్యాంక్ యూ. సో వీవర్స్ ఎవరైతే ఉన్నారో మరి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారి ఆన్లైన్ క్లాసెస్ మనీ మంత్ర క్లాసెస్ ఏప్రిల్లో జరగబోయే వాటికి ఎన్రోల్ చేయాలనుకుంటున్నారు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.